4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారతపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సార్, డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు వస్తారు. 1.75 లక్షల మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. టీడీపీతోనే స్త్రీ సాధికారతకు బీజం అని చెప్పేసి ఈ డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు రాబోతూ ఉన్నారన్న చంద్రబాబు నాయుడు బయటకు లేచి ఈ రోజు అధ్యక్ష 8% ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈ రోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు. 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అది జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు టైం వచ్చినప్పుడు చెప్దాం డీలిమిటేషన్ మీద అంటూ ఉన్నారు. సార్, ఇప్పుడు 22 మంది పోటీ చేశారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున. 20 మంది గెలిచారు. జనసేన నుంచి ఒకరు ఉన్నారు. 21 మంది. ఇది డీలిమిటేషన్ అయితే 75 మంది అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారు వాదన. ఇప్పుడు డీలిమిటేషన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు. డీలిమిటేషన్ ఇష్యూ ఉమెన్ రిప్రజెంటేషన్ కాదు. డీలిమిటేషన్ జరగకపోయినా సీట్లు పెరిగితే ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్గా మహిళా రిజర్వేషన్లు వస్తే 1/3 అవుతారు కదా. డీలిమిటేషన్ కాకపోయినా కూడా మీకు ఇప్పుడు 58 మంది అవుతారు. ఎట్లా 59 మంది కావాల్సిందే కదా. మీకు 58 అవుతారు మరి. సో ఈవెన్ మహిళా రిజర్వేషన్ వస్తే 75 58 ఎట్లాగా అవుతారు. సీట్లు పెరిగితే 75 అవుతారు. అది ఇష్యూ కాదు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము డీలిమిటేషన్ ద్వారా దక్షిణ భారతదేశ రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తుంటే, దక్షిణ భారతదేశానికి ఆర్థిక వనరుల కేటాయింపులో అన్యాయం చేస్తుంటే దాన్ని సమర్థించడానికి చంద్రబాబు నాయుడు బ్యాటింగ్ చేయడం బాధాకరం. ఎందుకంటే తెలుగువారి ప్రయోజనాల కొరకు పుట్టిన పార్టీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు నాయకత్వంలో చారిత్రక పోరాటం జరిపిన పార్టీ, భారత పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా పొందిన ఏకైక ప్రాంతీయ పార్టీ. అఫ్కోర్స్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేకపోవచ్చు ఆ రోజుల్లో, కానీ మెయిన్ అపోజిషన్ టీడీపీ ఒక దశలో అంత గొప్ప పాత్ర పోషించిన పార్టీ జాతీయ రాజకీయాల్లో కేంద్ర ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అనే 2 ప్రయోగాల్లో కీలక భూమిక పోషించిన పార్టీ, ఎన్డీఏ జాతీయ రాజకీయాల్లో ఒక భూమిక పోషించిన పార్టీ, ఇంత హిస్టరీ ఉన్న పార్టీ, గవర్నర్ వ్యవస్థ పైన వీరోచితంగా పోరాడి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అన్న పార్టీ, చివరకు భారత ఫెడరలిజాన్ని కాపాడేందుకు రామారావు నాయకత్వంలో కేంద్రమే మిథ్య అని, సెంటర్ ఇస్ ఎ మిత్ అని ఒక చారిత్రకమైన ఫెడరల్ పోరాటాలు జరిపిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీకి ఒక గొప్ప నాయకత్వం వహించింది చంద్రబాబు నాయుడు. అన్ఫార్చునేట్ ఈరోజు నరేంద్ర మోడీని బీజేపీ సౌత్ ఇండియన్ లీడర్లు కూడా సమర్థించడం లేదు. ఇంత గట్టిగా చంద్రబాబు నాయుడు సమర్థించడం ఆవేదన కలిగిస్తుంది. ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించాల్సింది దేనికి? అయ్యా, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా. డీలిమిటేషన్ వస్తే 75 మంది మహిళలు వస్తే తర్వాత సంగతి. పార్లమెంట్లో తెలుగువారి ప్రాతినిధ్యం ఇవాళున్న వాటా కన్నా పెరుగుతుందా, తగ్గుతుందా, అలాగే ఉంటుందా? ఇది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 543 మందిలో తెలుగు వాళ్ళు 42 మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ని కూడా అనడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని తెలుగువారి నాయకుడిగా చూస్తున్నాను, తెలుగు జాతికి నాయకుడిగా చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడు, నేను తెలుగు జాతికి నాయకుడిని, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా నేను వారి ఇంట్రెస్ట్ల కొరకు పనిచేస్తానన్నాడు. సో చంద్రబాబు నాయుడు గారు 543 మందిలో 42 మంది ఉన్నారు. అంటే ఎంతమంది మీరు లెక్కేయండి. 8% అవుతుందా సుమారు మీకు? సో యూ క్యాలిక్యులేట్ ఇట్. 8% కావచ్చు బహుశా, లెస్ దెన్ 8% అవుతుంది. సో మీరు అరౌండ్ 8% అనుకుందాం. సో క్విక్ కాల్కులేషన్ చేస్తే మీరు చేయండి ఈలోగా ఎంత పర్సెంట్ అవుతుంది. రేపు డీలిమిటేషన్ తర్వాత తెలుగు ఎంపీలు ఇంతమంది ఉంటారా? ఇది నాకు చెప్పండి. ఉంటారు అని మీరు హామీ ఇవ్వండి. పెరగకపోయినా మంచిదే, తగ్గదు అని హామీ ఇవ్వండి. నేను చంద్రబాబు నాయుడు పూర్తిగా సమర్థిస్తాను.
సో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము 543 మంది ఎంపీలలో తెలుగువారికి ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంటే మీ చంద్రబాబు నాయుడు తెలుగువారి ప్రయోజనాల కొరకు నిలబడాల్సిన నాయకుడు కాస్త రాజకీయ అవసరాలకు మరి ఇవాళ నరేంద్ర మోడీకి పబ్లిక్ రిలేషన్ చేయడం ఏంటి అని నాకు బాధేస్తుంది. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడును ఆ స్థాయిలో చూడడం ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడును ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ కొరకు, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కొరకు నాయకుడిగా చూడాలని కోరిక తెలుగు ప్రజలే కాదు, ఎంటైర్ సౌత్ ఆఫ్ ఇండియాస్, దక్షిణ భారతదేశ ప్రజలందరికీ నాయకత్వం వహించాలి. ఎందుకంటే ఇంత స్టేచర్ ఉన్న ఏ రీజనల్ లీడర్ లేడు. మీరు భారతదేశం మొత్తం మీద, ఈవెన్ సౌత్ ఇండియాలోనే కాదు, ఎంటైర్ కంట్రీలో ఇంత టవరింగ్ రీజనల్ లీడర్ ఎవరు చెప్పండి నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే దేవగౌడ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కదా, అందరికీ తెలుస్తుంది. సో 110% ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు చంద్రబాబు నాయుడు కోరుకుంటే. అలాంటి స్థాయిలో ఉన్న నాయకుడు ఈ దశలో, ఇప్పుడు రాజకీయాల్లో ఇంత సీనియారిటీ వచ్చిన దశలో ఎందుకు చరిత్రలో ఆ పాత్ర పోషించకూడదు? పైగా చరిత్రలో ఆ పాత్ర పోషించకపోయినా మౌనంగా ఉన్నా మంచిదే. కానీ చరిత్రలో తెలుగువారికి, దక్షిణాది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని బలంగా సమర్థించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఉండాలి అని అంటున్నాను. సో ఏ అవసరం ఏంటి అంటున్నాను అంతా. నేను నిజంగా చెప్పాలంటే బీజేపీ సౌత్ ఇండియన్ లీడర్స్ కూడా ఇంత డిఫెండ్ చేయడం లేదు. మీరు గమనించండి, డీలిమిటేషన్ పైన ఏనీ సౌత్ ఇండియన్ బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి కానీ, పురంధేశ్వరి కానీ, బండి సంజయ్ కానీ, అన్నామలై కానీ మీరు డిఫెండ్ చేస్తున్నట్టు ఎక్కడ కనబడ్డారు. కర్ణాటక యడియూరప్ప కానీ ఒక్కరంటే ఒక్కరు డీలిమిటేషన్ మంచిది అని అంటున్నారా? మీరు చూడండి, బీజేపీ సౌత్ ఇండియన్ లీడర్స్ కూడా అంటలేరు. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకు కూడా నష్టమే. ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీ నాయకులకు కూడా నష్టమే, వారికి అవకాశాలు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు యూపీలో, బీహార్లో ఉన్న బీజేపీ నాయకులకు లాభం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పర్హాప్స్ ఈవెన్ హిమాచల్, బెంగాల్ కూడా అనుకుంటాను, లెక్కేస్తే పంజాబ్ కూడా అనుకుంటాను. అట్లీస్ట్ ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న బీజేపీ నేతలు అయితే నష్టపోతారు కదా. అందువల్ల బీజేపీ నేతలు కూడా సమర్థిస్తలేరు డీలిమిటేషన్. మీరు గమనించండి, డీలిమిటేషన్ మీరు ఎక్కడన్నా చూడండి. ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు తప్పక మాట్లాడితే ఏమో, కానీ ఇలా డీలిమిటేషన్ పైన స్టాలిన్ పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాడు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మీరు దీనికి కౌంటర్గా బండి సంజయ్ మాట్లాడాడా? మీరు చూడండి ఎక్కడన్నా. కిషన్ రెడ్డి మాట్లాడాడు దీనికి కౌంటర్గా. చూడండి, కేంద్ర మంత్రులు కదా ఇద్దరు, ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకు కూడా తెలుసు సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుందని. సౌత్ ఇండియాకి నష్టం జరిగితే వాళ్ళు ఇక్కడ దక్షిణాదిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అవకాశాలు పోతాయి. అందువల్ల కిషన్ రెడ్డి, బండి సంజయ్, అన్నామలై, యడియూరప్ప, పురంధేశ్వర్ లాంటి బీజేపీ నేతలు కూడా డీలిమిటేషన్ విషయంలో మోడీని సమర్థించడానికి గట్టిగా ముందుకు రానప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు సమర్థించాలి? అసలు ఈ బిల్లు ఎందుకు కట్టాలి? మోడీ బిల్లు అసలు ఎందుకు ఇంత కట్టాలని అవసరం ఏంటి? ఈ స్థాయికి మన తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీరు సూటిగా లేదు, మీరు చెప్పండి. నేను అడుగుతున్న ఒక సూటి క్వశ్చన్ అంతే. 543లో 42 మంది తెలుగు ఎంపీలు ఉన్నారు. తెలుగు ఎంపీల వాటా పెరుగుతుందా డీలిమిటేషన్ తర్వాత? మీరు కార్నెగీ ఫౌండేషన్ వాళ్ళ రీసెర్చ్ ఉంది, చాలామంది రీసెర్చ్ ఉంది. మీరు ఇదే 543 సీట్సే ఉంటే 1971 సెన్సస్ కాక లేటెస్ట్ సెన్సస్ కనుక తీసుకుంటే తెలుగు 542 ఉండదు. అది కనీసం ఒక 10 మంది తగ్గుతారు. పోనీ రేపు సీట్లు పెంచారు మనకు, ఎందుకంటే 75 వస్తారంటే అర్థం ఏంటి? సీట్లు పెరుగుతాయి అసెంబ్లీకి అని. పార్లమెంట్ కూడా సీట్లు పెరుగుతాయి, ఎందుకంటే పార్లమెంట్లో కూడా సుమారు 888 అనుకుంటాను. కొత్త పార్లమెంట్లో దాదాపు 900 మంది కూర్చునేలా ఫెసిలిటీ క్రియేట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? పెరుగుతుంది, కరెక్టే. 543పై 843 కావచ్చు. కానీ ఏం జరుగుతుందంటే యూపీ 80పై 140 అవుతుంది, బీహార్ 40పై 70 అవుతుంది, తెలుగువారిది 42పై 50 అవుతుంది. మరి తగ్గడం కదా ఇది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, నిజాయితీగా చెప్పండి, మీ పట్ల గౌరవంతో అడుగుతున్నాను. తెలుగువారి ప్రాతినిధ్యము డీలిమిటేషన్ తర్వాత భారత పార్లమెంట్లో ఏ సేమ్ ఉంటుంది, బి తగ్గుతుంది, సి పెరుగుతుంది. నేను చెప్పేది తగ్గుతుంది అంటున్నాను. ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్, ప్లీజ్ ప్రూవ్ మీ రాంగ్. చేతులు జోడించి అడుగుతున్న చంద్రబాబు నాయుడు, నేను తెలుగువారి ప్రాతినిధ్యం తగ్గదు అని చెప్పి మీరు ప్రూవ్ చేయండి. మరి మీరు ఎందుకు కొట్లాడరు తెలుగువారి తరఫున?
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపించిన నాయకుడు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఇలా వరల్డ్లో ఎక్కడికన్నా పోండి, ద వన్ లీడర్ ద వరల్డ్ నోస్ ఈ చంద్రబాబు నాయుడు. మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, నేను అమెరికాలో కూడా చూశాను. సో మీరు ఇంటర్నేషనల్గా తెలిసిన ప్రాంతీయ పార్టీ నాయకుడు ఉండడు. మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అంటే తెలుస్తుంది. IMF ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు అంటే తెలుస్తుంది. తెలుగువారికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే అందులో ఒక కీలక పాత్ర చంద్రబాబు నాయుడు పోషించాడు. అలాంటిది మన దేశంలో తెలుగువారి రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే డీలిమిటేషన్ మీరు ఇంతగా సమర్థించాల్సిన అవసరం ఏంటి అంటున్నా. చరిత్రలో ఇది మీ స్థానం తగ్గిపోతా? ఇది చరిత్రలో ఇంతటి కీలకమైన స్థానం కదా. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ఎప్పుడు జరిగింది? 1976లో జరిగింది. మళ్ళీ 2026 50 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి సందర్భం. పొలిటికల్ మహాకుంభ్ ఇది. అలాంటి సమయంలో మీరు ఏ పాత్ర పోషిస్తారు హిస్టరీలో అనేది నెక్స్ట్ తరాలు గుర్తుంచుకుంటాయి. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయి. అలాంటి పాత్ర పోషించమని అడుగుతుంటే మీరు రాజకీయపరమైన తక్షణ అవసరాల కొరకు ఏంటిది ధర్మ పోరాటాలు చేయాల్సిన సమయంలో ఇది ఇలా సమర్థిస్తే డీలిమిటేషన్ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తానికి అసలు సంబంధం లేని అంశాన్ని, మహిళలకు 75 సీట్లకు సంబంధం ఉన్న అంశమే కాదు డీలిమిటేషన్. అది కాదు ఇష్యూ. డీలిమిటేషన్ వల్ల సీట్లే పెరుగుతాయి, ఎవరు అభ్యంతరం చెప్తానండి, సంతోషమే. సీట్లు పెరగడం కాదు ఇష్యూ. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఫర్ సౌత్ ఇండియా తగ్గుతుంది, అది ఇష్యూ కదా. ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏంటి అనేది నేను అడుగుతున్న ప్రశ్న.